చంద్రబాబు కుట్ర వల్ల ఇంటి వద్దకు వచ్చే పెన్షన్ కోల్పోయిన అవ్వాతాతలు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? చాలా చాలా నీచమైన పని చేశారు చంద్రబాబు నాయుడు. మెయిన్ ఏదైతే జనవరి ఏదైనా 1వ తారీఖు, ఏ నెలైనా 1వ తారీఖు పొద్దున్న 5 గంటలకల్లా పెన్షన్ వచ్చేసి దాంతో ఆ రోజున మందులు కొనుక్కోవడమో లేకపోతే ఇంటి అద్దె కట్టుకోవడం ఏదైనా ఏదైనా వికలాంగులకు కానీ ముసలి వాళ్ళకి కానీ హ్యాండిక్యాప్డ్కి కానీ ఎవరికైనా సరే 1వ తారీఖు వస్తుందా, ఎప్పుడు వస్తుందా, పొద్దున్న 5 అయిద్దా 6 అయిద్దా అని చెప్పేసి డబ్బులు వస్తాయని ఎదురు చూసే వాళ్ళకి మాత్రం చంద్రబాబు నాయుడు కానీ రమేష్ చేసింది కానీ చాలా నీచమైన పని ఇది. ఈరోజు వాళ్ళు పొద్దునే మందులు కొనుక్కోవాలి, ఎక్కడి నుంచి కొనుక్కుంటారు? చంద్రబాబు నాయుడు ఎత్తాడు, బాబు కూడా ఎత్తాడు డబ్బులు వాళ్ళకి, ఎక్కడి నుంచి కొట్టుకుంటారు రేపు? కానీ ఇది మాత్రం అతనికి చాలా వ్యతిరేకంగా జరిగింది. ముసలి వాళ్ళు ఎవరు కూడా అతనికి ఓటేసే పరిస్థితులు లేదు. అందుకని చెప్పేసి కావాలని చెప్పేసి వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి పనిచేశాడు. ఇది మాత్రం చాలా దారుణమైన విషయం. నిమ్మగడ్డ రమేష్తో కలిసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కోర్టు సాయంతో వాలంటీర్ వ్యవస్థపై కేసు వేశారు పెన్షన్ పంపిణీ చేయొచ్చు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్రండి. ఆడంత దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు ఎవడో లేడండి, ఇండియాలో ఎవడో లేడు. నిజంగా వాడు చేసేదంత నిశ్చయమైన పని ఏది లేదు. వాడికి ఈ పవన్ కళ్యాణ్ ఒకటి తగిలడ్డాడు, వాడికి ఏమీ తెలిసి సాగదు. నిజంగా దుర్మార్గమైన పని చేసే చంద్రబాబు నాయుడుకి ఆడొకటి తగిలడి, ఈ నిమ్మగడ్డ రమేష్ బాబు ఆడొక మహా దుర్మార్గుడు. వాడిని పట్టుకుని ఈరోజు పేదల నోట్లో మట్టి కొట్టినట్టే. నిజంగా చెప్పాలంటే రేపు పొద్దున ఈరోజు వాళ్ళు మందులు కొనుక్కోవాలి, ప్రస్తుతానికి మందులు అయిపోతాయి, వాళ్ళు వెళ్ళి మందులు కొనుక్కోవాలి, ఎక్కడ తెచ్చి కట్టుకుంటారు వాళ్ళు? నిజంగా అది చేసిన దుర్మార్గమైన పని అండి అది. 55 నెలల తర్వాత మళ్ళీ పంచాయతీ వద్దకి లైన్లో నిలబడే దుస్థితి ఎందుకు వచ్చింది అంటారు? సేమ్ చంద్రబాబు నాయుడు వల్ల ఇండియా ఏపీలో కానీ ఏది జరిగినా సరే, ఏ దుర్మార్గమైన పని జరిగినా సరే అది చంద్రబాబు నాయుడే. దాని వెనకాల ఏదో విధంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు. మొన్న వచ్చిన ఇది వైజాగ్లో వచ్చిన గంజాయి వెనక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అలాగే ఈ ప్రజలకు జరిగే అన్యాయం ఏది జరిగినా, దాని వెనకాల ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఉంటాడు. కానీ బయటికి మాత్రం కబుర్లు చెప్తూ ఉంటాడు గవర్నమెంట్ మీద. అతని ఎల్లో మీడియాతో గవర్నమెంట్ మీద ఇటువంటి అవాకులు ఆడు చేసిన తప్పును కూడా గవర్నమెంట్ మీద చూపించేంత మహామేధావి అతను. లేకపోతే మామని చంపేసి ఆ మామ పార్టీని లాక్కుని ఈరోజు మామకి జెండా ఇది దీనికి కండువా కప్పుతూ దండలేస్తూ ఆ విధంగా అయినా సరే ప్రజల్లో ఆడు వెళ్తున్నాడంటే నిజంగా ఆడంత దొంగ మూర్ఖుడు, దొంగనాకుడికి ఎవడు లేడండి ఆంధ్రప్రదేశ్లో. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు కానివ్వండి, అటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థపై ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాలంటీర్లు అనేది ఈ రోజున నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను కూడా కాదని వాలంటీర్ అనే వ్యవస్థను తీసుకొచ్చేసేసి ప్రజలకి ఏదైతే ఉందో వాళ్ళకి ఏ పని అయినా సరే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి చేస్తున్నాడు. దానివల్ల ఏంటంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఒక మంచి అభిప్రాయం కలిగి తర్వాత జరిగిన ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో కానీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఏ ఎలక్షన్ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజార్టీతో ఈ క్లీన్ స్వీప్ చేశారు. దాంతో అమ్మో మనం ఇక ఈ ఆంధ్రప్రదేశ్లో బతకలేము, ఇక ఆంధ్రప్రదేశ్లో మనకి ఏమీ లేదు కాబట్టి వాలంటరీ వ్యవస్థని తీసేయాలి, ప్రజలకు సేవ చేసే బాధ్యత ఎవరికి ఉండకూడదు. నేనైతే ఏదైతే ప్రజలకు సేవ చేయకుండా జన్మభూమి కమిటీల ద్వారా దోచుకున్నానో ఆ విధంగా అక్కడ దోచుకోవట్లేదు, ప్రజలకు పని జరుగుతుంది కాబట్టి అది తీసేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ కానీ ఆ యొక్క కుట్రతోనే ఉన్నారు. ఆ కుట్ర ఈరోజు ఆ నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్కి బీజేపీ కూడా పైన గవర్నమెంట్ ఉండటం వల్ల ఈ నిమ్మగడ్డ రమేష్ కాగితం పెట్టగానే బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎలక్షన్ కమిషన్లో కొందరు ఉంటాం. లేకపోతే అండి ప్రజలకు మంచి జరిగే ఈరోజు కొత్తగా వాలంటరీ వ్యవస్థను తీసుకురావట్లేదు కదా, 55 నెలల క్రితమే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు. అదేవిధంగా ఇన్ని నెలలు ఏంది, ఈ నెలలో ఏం జరుగుతుంది, ఇలా 2 నెలల్లో ఏం జరిగింది, వాళ్ళు కరెక్ట్గా వెళ్ళి పెన్షన్ చేసి వచ్చేస్తారు కదా. ఆ పెన్షన్ కూడా చేశారంటే గ్యారంటీగా వెనకాల బీజేపీ హస్తం కూడా ఉంది, అంటే వదినమ్మ హస్తం ఉంది. ఏదైతే నీచుడు ఉన్నాడో చంద్రబాబు నాయుడు కానీ, ఆ చంద్రబాబు నాయుడు వదినమ్మ హస్తం, దత్తపుత్రుడు హస్తము, అందరు హస్తాలు ఉన్నాయండి. ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఏదో ఇదో కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మీద ఒక నెగిటివ్ తీసుకొచ్చి వాళ్ళు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. ప్రజలందరికీ తెలుసు ఈరోజు మీడియా బాగా పనిచేస్తుంది, సోషల్ మీడియా కానీ ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళ యొక్క ఆటలైతే సాగవు. 100% జగన్మోహన్ రెడ్డి గారు మరలా ప్రజలు ఎన్నుకుంటారు. పెన్షన్ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు అడ్డుకున్నా జనాలకు తెలుసు, మాకు తెలుసు, పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ తెలుసు చంద్రబాబు అడ్డుకున్నాడని. కానీ ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఆవాసపాలు చేయాలని చంద్రబాబు చేపించే పనులు ఇవి.
ఆయన గురించి అందరికీ తెలుసు చంద్రబాబు వ్యవహారం. కానీ మళ్ళా ఈ 2 నెలలు పోయిన తర్వాత మళ్ళా అలాగే నడుస్తుందని మాకు ధైర్యం ఉంది. ప్రభుత్వం వస్తుందని మాకు ధైర్యం ఉంది. చంద్రబాబును తోసేస్తారు జనంలో, అలా ఉంది గ్యారెంటీ. అది పంచాయతీల వద్దకు వెళ్ళి పింఛన్ తీసుకోవాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కొన్ని కేసులు అయితే వేశారు. ఈ కేసులు ఎలా చూడొచ్చు అంటారు? కేసులు మామూలేనండి, ఆయనకు అలవాటు కేసులు. చంద్రబాబుకు కేసులు పెట్టడం, జనాలు అల్లాడటం ఆయనకు అలవాటు. అది ఆయన వ్యవహారమే అది. కానీ ఏమీ చేయలేవు ఈ కేసులు. ఇప్పుడు ఇండ్లు ఇస్తున్నారు, 1100 కేసులు వేసాడు. ఏమైనా కేసులన్నీ పోయినాయి. ఇప్పుడు ఇండ్లు ఇవ్వట్లేదో కట్టించి బ్రహ్మాండంగా ఇస్తున్నారు. ఇప్పుడు మన విజయవాడలో ఉండే ఇళ్ళ ప్లాట్లోనే బాధపడుతున్నారు. ఇప్పటికి 5-6 సార్లు కోర్టులో గెలవటం, మళ్ళీ రావటం, మొదలుపెట్టినవి కూడా ఆఫ్ చేయించాడు చంద్రబాబు. అదంతా ప్రజలకు తెలుసు ఎలా జరిగేది. ఆలోచిస్తుండ్రో చంద్రబాబును తోసేస్తారు, అంతే, తిరుగులేదు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి పింఛన్ పంపిస్తుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమో చూసినా ఏం చేసినా చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి. అయిపోయింది ఆయన పని. ఏంటంటే ఎట్టా ఓడిపోతున్నాం కానీ బట్టి ఆయన నిమ్మగడ్డ రమేష్ ఆయన అప్పుడు ఎలక్షన్ ఆఫ్ చేసి ఏం చేశాడు? తీరా వారంలో ఉన్నాగా ఆఫ్ చేశాడు ఎలక్షన్ నిమ్మగడ్డ రమేష్. ఏమైంది? ఆయన దానికే ఎదుర్కొట్టారు ప్రజలకు అన్నీ తెలుసు. ఎవరికి ఓటేయాలా, ఎవరిని తెచ్చుకోవాలని ప్రజల మధ్యలో ఉంది, తెచ్చుకుంటారు. చంద్రబాబుకు మాత్రము అట్లే. చంద్రబాబు కుట్ర వల్ల ఇంటి వద్దకు వచ్చే పెన్షన్ కోల్పోయిన అవ్వాతాతలు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? ఏమో సార్, ఈసారి అయితే చెప్పారు కదా, ఈసారి అయితే ఆయనకు ఓట్లు కూడా వేయరు. ఇదే చెప్పి ఇంటింటికి వాలంటరీ వచ్చేస్తున్నారు కదా, అవి రాకుండా చేసిన సంగతి వాళ్ళు తెలుసుకుంటే ఆయనకే ఓటేరు. ఆయనకే ఇది, మాకేముండదు, ఏముంది కదా. వాలంటీర్లు వచ్చేస్తామన్నా కూడా ఆయన వద్దన్నారు. మళ్ళీ కూడా ఏరియాలో డబ్బులు ఇస్తామని చెప్పారు, వాలంటీర్స్కి పంచమని చెప్తే వద్దని చెప్పాడు ఆయన. రేపు కూడా ఆయనకే తెలుసుకుంటే నిజం ఆఫీస్ సంగతి వాళ్ళకే తెలుసుద్ది. ఆఫీసెస్ చుట్టూ జరగాలి కదా, అందుకు వాళ్ళకే తెలిసిద్ది. వేస్తారా ఏమా, మేము ఎవరికి వేస్తే బాగుంటుంది అనేది వీళ్ళకి అవతాతలే తెలుసుకుంటారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. వాళ్ళకి వృద్ధులు అందరికీ 5 years నుంచి ఇస్తున్నారు కదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారు వాలంటీర్స్. ఇలా చేస్తే ఏముంటుందంటే దీని గురించి కాదుగా, ఆయన ఏది చేశాను నేను, వాళ్ళు రాకుండా చేస్తే వాళ్ళకే ఎఫెక్ట్, మాకేం లేదు, ఈయనకేమీ ఎఫెక్ట్ లేదు, వాళ్ళకే ఎఫెక్ట్. అది తెలుసుకోకుండా వాళ్ళు చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్తో కలిసి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా కోర్టు సాయంతో కోర్టులో వాలంటీర్పై కేసు వేశారు పింఛన్ ఇవ్వడానికి. కేసు వేస్తే మాత్రం ఏమవుతుంది సార్, మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ ఇంటికి వచ్చి ఇస్తారు. వాలంటీర్స్ ఉండటం కష్టం, 120 సీట్లు రావటం గ్యారంటీ. అది 55 నెలల తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీల వద్దకు నిలబడే దుస్థితి ఎందుకు వచ్చిందంటారు? డిస్ట్రిక్ట్ ఎందుకు వచ్చిందంటే ఈయన వల్లే సార్. అందరు రేపు వేస్తారు కదా మాకు ఓట్లు గ్రామాల్లో, కానీ ప్రతి ఒక్కరికి తెలిసిద్ది. ఇప్పుడు పొలం పనికి వెళ్తారు, వచ్చే వాళ్ళు ఏమి వచ్చి తీసుకోలేరు కదా, ఉదయాన్నే వచ్చి లేపిస్తున్నారు కదా, మరి వాళ్ళందరూ ఎందుకు వేస్తారు? ఇప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఇప్పుడు 45 సంవత్సరాలకు డబ్బులు వేస్తున్నారు. అవన్నీ వచ్చాయని ఎవరు పోతాయి అనుకుంటే వాళ్ళే వేస్తారు సార్. మాకు వెళ్ళే అవసరం కూడా లేదు. ఎక్కడ పెట్టినా కూడా మీటింగ్లు పెట్టినా కుప్పలు తెప్పలు వస్తున్నారు, జనం చూస్తున్నారుగా, వాళ్ళు వచ్చిన కుర్చీలు పెట్టుకొని పోవడం, ఇంకేముంది. మాకైతే ఏం లేదు, బాధ ఏం లేదు. 120 సీట్లు పైన వస్తాయి సార్ కన్ఫామ్. అవతాతలు గ్రామ పంచాయతీల వద్దకు వెళ్ళి తీసుకోవడం మరి ఇబ్బంది కలుగుతుంది కదా? ఇబ్బంది కలిగితే ఇప్పుడే 1 month 2 months కదా, ఎట్టొకటి చేస్తారు. తర్వాత ఎందుకని అంటారు పేద ప్రజలపై చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు అంటే ఆయన పేద ప్రజల మీద కాదు, వీళ్ళ మీద ఏదైనా చేస్తే ఈయన ఇలా చేశారు, డబ్బులు ఇవ్వకుండా చేశారు, అందుకని వాళ్ళకి ఏదో సానుభూతి చూపిద్దాం అన్నట్టుగా చేస్తున్నాడు. అంతేగాని ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీదనే పడుతుంది, మా మీద కదా పడింది, వాళ్ళ మీదనే పడుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తున్నారు, పేదవాళ్ళను ధనికులు చేస్తామంటూ, మరి వాళ్ళు ఏమివ్వరండి. ఇప్పుడు ఈసారి రైతు భరోసా వీళ్ళు ఆయన ఇచ్చింది కదా, రుణమాఫీ చేస్తాన్నాడు, ఇచ్చాడా? మరి డాక్టర్ రుణమాఫీ చేస్తున్నాడు, చేశాడా? మాకు కూడా తెలుసు కదా ఆ విషయం. డాక్టర్లకి ఏం చేశాడు? పసుపు కుంకాలని 10,000 ఇచ్చాడు.
అంతేగాని ఏం చేశాడు, దానివల్ల ఓట్లు వస్తాయని చేశాడు, అదేం కాలేదు, తెప్పి కొట్టింది ఆయనకి. మాకేసారుగా బాగానే. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఏముందండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈయన ఏముందంటే ఇంటి వరకు వెళ్ళి సామరస్యంగా అన్నీ ఇద్దామని చేస్తున్నాడు. ఆయన ఏదో చేసినట్టుగా ఏంది చెత్త కొట్టేసి ఆయన ఏదో చెయ్యాలని చేస్తున్నారు అంతే. వాళ్ళు ఏం కాదండి. చంద్రబాబు కుట్ర వల్ల ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ కోల్పోయిన అవ్వాతాతలు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు ఈ దేశ చరిత్రలోనే ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈ ప్రతి ఒక్క ఇంటికి కానీ, నడవలేనటువంటి ప్రతి అవ్వ తాతకు కానీ, వికలాంగులకు కానీ ఇంటి వద్దకే పెన్షన్ తెచ్చి ఇస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తున్నాడు, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఒక కుళ్ళు కుతంత్రాలతో ఒక సిటిజన్స్ ఫోరం అని పెట్టి ఇతని వెనక నుంచి నడిపిస్తూ దాన్ని ఒక నిమ్మగడ్డ ప్రసాద్ను పెట్టి సిటిజన్స్ ఫోరం అని పెట్టి ఈరోజు ఎన్నికల కమిషన్కు వాళ్ళు ఒక అపీల్ చేసి ఈరోజు ఆపించడం జరిగింది. కానీ దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది పింఛన్దారులు ఈరోజు అవ్వా తాతలు కానీ, వికలాంగులు కానీ గ్రహిస్తున్నారు. వాళ్ళ ఉసురు మీకు పోసుకోక తప్పదు. ఈరోజు వీళ్ళంతా కూడా ఇదివరకు 3-4 రోజుల పాటు ఈ యొక్క వార్డు అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్కి వెళ్ళి ఆ రోజు పింఛన్ తీసుకునే వాళ్ళు. అప్పుడు ఈ అవ్వాతాతలు కూడా ఉదయం 7ంటికి వెళ్ళి సాయంత్రం 6 దాకా కూడా మంచినీళ్ళు లేక అలమటించిపోతుంటే చాలామంది ఈ పింఛన్ దంగ తర్వాత పెట్టి ఎంతోమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజుల్లో. ఈరోజు ఆ అవ్వాతాతల వాళ్ళ యొక్క ఇబ్బందులను గ్రహించి జగన్మోహన్ రెడ్డి సర్కారు వస్తుండగానే మీరు ఏమీ ఇబ్బంది పడవద్దు, ఉదయాన్నే 6ంటికల్లా మీ తలుపు తట్టి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద ఈ అవ్వాతాతలు 60-70 లక్షల మంది ఒక్క ఓటు కూడా నీకు పడదని ఉద్దేశంతో వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి నువ్వు చేసినటువంటి కుట్ర. ఈ కుట్రను కూడా ఈ వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా గ్రహిస్తారు. వాళ్ళందరూ కూడా మీకు చరమగీతం పాడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిమ్మగడ్డ రమేష్తో కలిసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కోర్టు సాయంతో వాలంటీర్ చేత పింఛన్ పంపిణీ చేయొద్దంటూ కూడా కోర్టులో వేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు కోర్టులకు వేస్తే కోర్టులు మేనేజ్ చేస్తున్నావేమో కానీ వ్యవస్థలు మేనేజ్ చేయొచ్చాం కానీ ప్రజాస్వామ్యాన్ని, ప్రజా తీర్పును మీరు కోర్టులలో నిలువరించలేరని ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు ఇదే వాలంటరీ వ్యవస్థ మీద కూడా మీరు ఎన్నో ఆరోపణలు చేశారు. ఈ వాలంటరీ వ్యవస్థే మీరు ఈ అమ్మాయిలను ఇట్లా వేరే ప్రాంతాలకు పంపిస్తున్నారని మీరు దుర్మార్గమైన మాటలు మాట్లాడారు. ఈరోజు వాలంటరీ వ్యవస్థ మంచిది, వీళ్లకు 50-60 వేలు జీతాలు ఇస్తూ చేస్తాను, మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, మీ ఉద్యోగాలు తీయను, మీరు చాలా మంచివారు అని మాట్లాడుతున్నారు. పూటకొక మాట, గంటకొక మాట, ఓసర వెల్లుల్లాగా మీరు మాట్లాడేటటువంటి మాటలను ప్రజలు కూడా గ్రహిస్తారు. ఒకసారి ఆలోచించుకుని మాట్లాడండి. వీళ్ళేం వాలంటీర్లు అనే వాళ్ళేం జీతాల కోసం రాలేదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజలకు మంచి చేయాలి, ప్రజాసేవ కోసం వాళ్ళు వచ్చారు వాలంటీర్లు. అంతేగాని వాళ్ళ జీతభత్యాల కోసం ఆలోచించలేదు. ప్రజల్లో మనం కూడా భాగస్వామ్యం, ప్రజాసేవ చేయాలి, మానవతావాదులం అనే ఉద్దేశంతో ఈ వాలంటీర్లు కూడా 2,50,000 మంది వాలంటీర్లు కూడా స్వచ్ఛందంగా ప్రజాసేవ చేస్తున్నారు. వాళ్ళను కూడా మీరు ఏలెత్తి చూపి ఈరోజు వాళ్ళు కూడా మంచి వాళ్ళే అని మాటలు మారుస్తున్నారంటే మీది నాలిక తాటి మట్ట. ఒకసారి ఆలోచించండి. 55 నెలల తర్వాత పంచాయతీ వద్ద నిలబడే దుస్థితి ఎందుకు వచ్చిందంటారు? వీళ్ళు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు. ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5-6 కోట్ల మంది జనాభా కూడా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు. ఈ మద్దతును మనము ఏ విధంగా నిలువరించాలి, ఈ నిలువరించాలంటే వాలంటరీ వ్యవస్థని కట్టడి చేయాలి అనుకున్నారు. కానీ ఈ వాలంటరీ వ్యవస్థను మీరు కట్టడి చేయొచ్చేమో, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని కానీ ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని కానీ ప్రజల యొక్క మనసులను కానీ మీరు గెలవలేరు అని గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాం. అట్లాగే మీరు అనుకుంటున్నారు 55 నెలల తర్వాత ఇదే
చంద్రబాబు పాతకాలం గుర్తొస్తుందని మంచి పని చేసావు చంద్రబాబు నాయుడు. నువ్వు కోట్లకు నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా వెళ్ళావు. ప్రజలు కూడా నీకు ఓటేసే ముందు ఒకసారి గుర్తుంచుకుంటారు నువ్వు చేసే దుర్మార్గాలను. ఈ దుర్మార్గం వల్లనే కదా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ అక్కడికి కమ్యూనిటీ హాల్కి వెళ్ళి మళ్ళీ పింఛన్ తీసుకునే విధంగా చేసింది. ఇదివరకు ప్రతి నెల కూడా మన ఇంటికి వచ్చి ఇస్తున్నట్టు వాలంటీర్లను ఏమైపోయారు ఈరోజు? వీళ్ళు చేసిన దుర్మార్గం వల్లనే కదా. కానీ మన తీర్పు ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళ మనసులో దాగి ఉంది. మీరు చేసింది కూడా మీరు గుర్తుండిపోయి మీకే నెగిటివ్గా వస్తుంటుందని కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు కానివ్వండి, అటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థని తప్పుపడుతూనే ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టిన వాళ్ళే ఈరోజు వాళ్ళే బాగుంది అంటున్నారు కదా. ఈరోజు ఏమొచ్చింది వాళ్ళకు? ఈరోజు ఇంతలోకి మార్పు వచ్చిందా? ఏం మార్పు? గత 4-5 సంవత్సరాల నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా. ఈ వ్యవస్థ అనేది ఇవాళకి ఆలోచన 4 సంవత్సరాల ముందు ఈ రాష్ట్రంలో ఏమండి కరోనా టైంలో కూడా దేశంలో ప్రపంచంలోని సంస్థలు కూడా వాలంటీర్ వ్యవస్థని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను అద్భుతంగా పొగిడాయండి. ఇటువంటి వ్యవస్థ అంతలక్కడ ఉండాలని చాలా రాష్ట్రాలు పరిగణలోకి తీసుకున్నాయండి. ఇటువంటి వ్యవస్థలు మీరు ఏలుపెట్టి చూపడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? ఈ వ్యవస్థలను మీరు అడ్డుపెట్టేది ప్రజాస్వామ్యంగా. ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే ప్రజాస్వామ్యంగా, నీతిగా, నిజాయితీగా పోరాడండి. ప్రజా సమస్యలు స్పందించండి. ప్రభుత్వం కూడా మిమ్మల్ని పరిగణలోకి తీసుకొని ఏదైనా చేయగలుగుద్ది. మీరు ప్రజలకు మంచి చేసేటటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద మీరు పోరాడేది. ఈ వాలంటీర్ వ్యవస్థ నిర్మూలిస్తారు మీరు దుర్మార్గులారా. ఏం పాపం చేశారు వాళ్ళు? ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఏమైనా మీరు చేయొచ్చు, వ్యవస్థలు మీ చేతులు ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్య తీర్పు తర్వాత ప్రజలు ప్రభుత్వం వైపు ఉంటారు. ఆ ప్రజాస్వామ్యం మళ్ళీ గెలిచినప్పుడు యథావిధిగా సాగిపోతుంది. ఏ ఒక్క అవ్వాతాత కూడా నిరుత్సాహపడద్దు. ఈ 2 నెలల తర్వాత మీ యొక్క ప్రభుత్వం, మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం రాబోతుంది. మళ్ళీ మీ ఇంటి వద్దకి పింఛన్ వస్తుంది. ఒకసారి ఆలోచించి ఓటేస్తే మన పరిపాలన మనకి వస్తుంది. చంద్రబాబు కుట్ర వల్ల ఇంటి వద్దకు వచ్చే పింఛను అవ్వాతాతలు కోల్పోయారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అవ్వాతాతలు ఉసురు పోసుకున్నాడు. వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ల తర్వాత కొనసాగిస్తామని చెప్పి ఏ విధమైన మాయమాటలు చెప్పాడో ఇక్కడ నిర్ధారణ అయిపోయింది. కొనసాగించే వ్యక్తి అయితే అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వద్దని చెప్పి కోర్టులో కేసేసి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకుండా ఆపాడంటేనే అతని యొక్క మనస్తత్వం, అతని ఆలోచన ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ టీడీపీ అనే గవర్నమెంటు వాలంటీర్లను కానీ సచివాలయాలను కానీ భూస్థాపితం చేయాలన్న ఉద్దేశంతో ఉందని ఈ నిర్ణయంతో కన్ఫర్మ్ అయిపోయింది. నిమ్మగడ్డ రమేష్తో కలిసి చంద్రబాబు నాయుడు కానివ్వండి, అటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, కోర్టు సాయంతో వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ పంపిణీ చేయొద్దంటూ కూడా కోర్టులో కేసు వేశారు. దీనిపైన అభిప్రాయం ఏంటి? అదే చెప్తున్నాను కదా, ఎప్పుడైతే వాలంటీర్లు పెన్షన్లు అవ్వాతాతలకు ఇవ్వడం మొదలవుతుందో ఆటోమేటిక్గా అవ్వాతాతల మనసుల్లో జగనన్న చిరస్థాయిగా నిలిచిపోతాడు. జగనన్న తీసుకున్న ఈ వాలంటీర్ల వ్యవస్థ, పెన్షన్ల పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకి చేరితే ప్రజలు ఆర్థికంగా బాగుపడతారు. ఆ పరంగా ప్రతి ఒక్క పేద వ్యక్తి, మధ్యతరగతి వ్యక్తి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు అందరూ కూడా ఆర్థికంగా బలపడతారు, ఎదుగుతారు. అలా ఎదిగితే అగ్ర కులాల యొక్క పబ్బం అనేది గడవదు. వాళ్ళ యొక్క ఏది అగ్రకుల భావం అనేది ఇక పేదలమైన రుద్రానికి కుదరదు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే సమాజ పాలన అనేది ఎప్పుడైతే జగన్ గారి ప్రభుత్వంలో ముందుకు వెళ్తుందో దాన్ని జీర్ణించుకోలేనటువంటి చంద్రబాబు, ఎల్లో మీడియా, ఇక మిగతా వారి మిత్రపక్షాలందరూ కూడా ఈ విధమైన కుట్రలు తెరదింపి పేదల యొక్క నోటి దగ్గర కూడు, అవ్వాతాతల యొక్క వాళ్ళ నోటి దగ్గర కూడు, వాళ్ళు ఇప్పుడు నడుచుకుంటూ ఎంత దూరం అని వెళ్ళగలరండి? అవునా? ఇళ్ళ దగ్గరే తీసుకుంటే పాపం చక్కగా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ సంతోషాలను పోగొట్టాడా? వాళ్ళ యొక్క కుతంత్రాలు అనేవి బయటపడినాయా? దుర్బుద్ధి. ఇంకెంతకాలం ఉంటాడండి ఇక ఆ వ్యక్తి? ఇక అతని మనస్తత్వం అంతే. 55 నెలల తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీల దగ్గరికి లైన్లో నిలబడే దుస్థితి ఎందుకు వచ్చిందంటారు? చంద్రబాబు నాయుడు వల్లే వచ్చిందంటాను. అతని యొక్క కుటిల కుతంత్ర నీతి వల్ల వచ్చిందంటాను. అతని యొక్క స్వార్థ స్వభావం వల్ల వచ్చిందంటాను. ఇవన్నీ కూడా సుస్పష్టం అయిపోతుందన్నమాట. ఇతనికి ప్రజలకి ఏం చేయకూడదండి, ప్రజలు ఎదగకూడదు. ప్రజలు ఎదిగితే ఇతను సంతోషంగా ఉండలేడు. అవ్వాతాతలు, కుంటోళ్ళు ఎవరైనా కానీ, కుంటోళ్ళు అనగానే దివ్యాంగులు అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టాలు పడాలి,
రోడ్ల మీద నడవాలి, ఎండల్లో నడవాలి, రోడ్ల మీద పడాలి. అది అతని యొక్క వ్యక్తిత్వం. పేదలను ధనికులు చేస్తానని కూడా కొన్ని హామీలు అయితే ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు. అతనికి ఏమాత్రం అసలు సిగ్గు ఎగ్గు ఏమైనా ఉంటే మొన్నటి వరకు ఏమన్నాడండి సంక్షేమ పథకాల గురించి. సంక్షేమ పథకాల వల్ల శ్రీలంకలా మారిపోయిద్ది, ప్రజలందరూ ఇబ్బందులు పడిపోతారు, లక్షల కోట్ల అప్పులు అయిపోతుంది, జగన్ గవర్నమెంట్ అది ఇదని మాట్లాడాడు కదా. మరి ఇప్పుడు అదే సంక్షేమ పథకాలు ఇస్తానని ఎందుకు అంటున్నాడు అంటే, సంక్షేమ పథకాలు జగన్ గారు ఇస్తే తప్పు, ఈయనిస్తే ఒప్ప? తప్పు కదా. ఇలాంటి మాటలన్నీ మాట్లాడి రాజకీయంగా ఏదో పబ్బం గడుపుకొని ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి అంటే అన్నీ తప్పుడు మాటలే, అన్నీ అబద్ధాలే. ఈ అబద్ధాలు తప్పుడు మాట్లాడేసి పబ్బం గడిపేసుకొని గెలిచిన తర్వాత ప్రజలను గాలికి వదిలేసి ఇతనేదో హ్యాపీగా బతికేద్దామంటే అది తప్పు కదా. మొదటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ పవన్ కళ్యాణ్ కానివ్వండి, అటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకతని ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడొచ్చు అంటే ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయాలుగా చూడొచ్చు. వీళ్ళకి ప్రజల మీద ఎటువంటి అవగాహన ఉంది, ప్రజా పాలనని ఏ విధంగా తీసుకోవాలి. ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన వాలంటీర్ వ్యవస్థ ఉండాలంటాడు, ఒకసారి ఉండకూడదు అంటాడు, ఒకసారి తిడతాడు, ఒకసారి పొగుడుతాడు, ఒకసారి ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆయనకే తెలియని పరిస్థితి. రాజకీయంగా ఆయన కొంచెం పనికిరాడు. హీరోయిజం పరంగా ఓకే, కానీ రాజకీయాల పరంగా అతన్ని వాడుకొని ఎదుగుదామని చూసే వాళ్ళకి ఆయన ఇంకా బానిసగా మారిపోతున్నాడు. చంద్రబాబు కుట్ర వల్ల ఇంటింటికి రావాల్సిన పెన్షన్ అవాతాతలు కాకుండా ఆపేసి అది 100% గ్యారెంటీ. దీనిపైన అభిప్రాయం ఏంటి? దీనిపైన ప్రజల్లో వచ్చే జగన్మోహన్ రెడ్డి స్పందన చూసి ఎవరో మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారాగా ఒక కుట్ర పొంది ఆయన ద్వారాగా ఒక ఇన్వెస్టిగేషను ప్రస్తుతం ఉన్న కమిషనర్ గారికి, మెడికల్ కమిషనర్ గారికి ఇన్వైట్ చేసి దాన్ని అడ్డం పెట్టి ఈ వాలంటరీ వ్యవస్థను కొంచెం ఇబ్బంది పాలు చేయాలి, ఈ వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి చాలా హైలైట్ అవుతుంది, ఈ అవాతాతల ఇచ్చే 3,000 రూపాయలు శుభ్రంగా ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు, దీన్ని ఏదో ఒక రకంగా అడ్డకట్ట వేయాలనే ప్లాన్తో చేసింది. ఇది 100కి 100 చంద్రబాబు నాయుడు కుట్ర. నిమ్మగడ్డ రమేష్తో కలిసి చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ వాలంటీర్ చేత పెన్షన్ పంపిణీ చేయొద్దంటే కోర్టులో కూడా కేసు వేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది చాలా అన్యాయం అండి. ఈ వాలంటరీ వ్యవస్థ నీకేమి ఇప్పుడు నేను ఓటర్స్ దేనికి ఓటు వేసేది డిసైడ్ అయిపోయారు. వాలంటరీ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ ముసలి వాళ్ళకి తీసుకెళ్ళి పింఛన్ ఇస్తారు. వాళ్ళు చెప్తే వేస్తారా? టీడీపీకి వేయండి, వైసీపీకి వేయండి, వాళ్ళు చెప్తే ఓటర్ ఏమైనా డిసిషన్ తీసుకొని వేయగలరా? అది ఏం లేదు కదా. ఓటర్ ఆల్రెడీగా డిసైడ్ అయిపోయారు దేనికి ఓటు వేయాలనేది. ఇది కావాలని వాళ్ళ భయంతో చంద్రబాబు నాయుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆదరణ చూసి ఆయన గుండెల్లో రైలు పరిగెడుతూ ఆయన ఏమి చేయలేక నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి మాజీ ఎన్నికల అధికారితో కుమ్మక్కై ఈ ప్లాన్లు, ఈ ఎత్తుగడలు జరుగుతున్నది ఒక భాగం. 55 నెలల తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీ వద్దకి నిలబడే దుస్థితి ఎందుకు వచ్చిందంట? వాళ్ళు కావాలని చేస్తున్నారు. ఇది ఎన్నికల కమిషన్ కూడా చాలా ఫేవర్గా ఉన్నారు, అందించమన్నారు. దానివల్ల ఏం లేదు, వెళ్ళండి పెన్షన్ ఇచ్చేసి వచ్చేసేయండి, మ్యాక్సిమం ఒక 5 days 10 daysలో క్లోజ్ అయిపోతుందని చెప్పారు. ఇది కావాలని ఎన్నికల కమిషనర్, మాజీ కమిషనర్ ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి వాళ్ళు అట్లా చేశారు. ఇది చాలా పాపము. వాళ్ళ ముసలోళ్ళు ఉన్నారు, ఇవాళ మా అమ్మగారే ఉన్నారు, ఆమెకి 85 సంవత్సరాలు ఉన్నాయి, 85 సంవత్సరాలు ఉన్నాయి, ఆమె వెళ్ళలేదు. 2-3 పట్టుకొని అక్కడికి వెళ్ళాలి సచివాలయానికి. ఆ సర్వర్ పనిచేసినా పని చేయకపోయినా 1 గంట 2 గంటలు వెయిట్ అయిపోయింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడు విధానం ఏంటో తెల్లమైపోయింది. ఇప్పుడు ఆయన ఎంత కుట్ర చేస్తున్నో జగన్కు వచ్చేస్తే ఈ బస్సు యాత్రలో ఆయన చూసే విధానము, ఆయన చూసే ప్రసంగము, ఆయన వచ్చే పబ్లిక్లో ఉన్న విధానం చూసి చంద్రబాబు అట్రప్లాప్ అయిపోయింది. ఆయన మీటింగులు కానీ ఆయన విధానం కానీ. ఆయన ఏదో ప్రజలు పబ్లిక్ గమనిస్తున్నారు. ఏమైంది నీకు వ్యవస్థ ఏమైంది? వాళ్ళు వస్తారు, వాలంటీర్ ఇస్తారు, పెన్షన్ ఇస్తారు, వెళ్ళిపోతారు. నీవు మంచి పనులు చేస్తే నీకే వేస్తారు ఓటు, మంచి పనులు చేస్తే నీకే వేస్తారు. ఒక వాలంటీర్ పోయే ఏమైనా 10 ఓట్లు మలపగలుగుతారు? జగన్మోహన్ రెడ్డికి ఏమైనా చెప్పగలుగుతారా?
ఏం వాలంటీర్లు ఏమైనా అచ్చం జగన్మోహన్ రెడ్డి మనుషులే ఉన్నారు వాలంటీర్లు. అన్ని అందరికీ సంబంధించిన వాళ్ళు పని చేస్తున్నారు. ఇష్టమైన వాళ్ళు ఓటేస్తారు, ఇష్టం కాని వాళ్ళు ఓటేస్తారు. ఇప్పుడు నువ్వు వచ్చావు, నేను మాట్లాడమంటే నాకు ఇష్టమైంది మాట్లాడతాను, వాళ్ళందరూ మాట్లాడతారా? వాళ్ళకి ఇష్టమైతే మాట్లాడతారు, కష్టమైతే మానుకుంటారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను దాదాపు 35 సంవత్సరాలు 50 సంవత్సరాలు నాకు సర్వీసు, 77 సంవత్సరాలు వయసు ఉంది. నేను 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు. ఇంత చీపా? ఏమైంది? ముసలాళ్ళకి పెన్షన్ ఇస్తే ఏమైందండి? ముసలాళ్ళకి పెన్షన్ ఇస్తే ఏమైంది? వాలంటీర్ ఏమైనా ఇప్పుడు ఏమైనా ఓటు ఏమైనా చీటింగ్ చేస్తున్నారా? చీటింగ్ చేసే ఓటు కాదు కదా. బ్రహ్మాండంగా స్వేచ్ఛగా వెళ్తారు. కౌంటింగ్ ఇంకా చాలా టైం ఉంది. వాళ్ళు వెళ్తారు, వాళ్ళు ఓటేసుకుని ఎవడి ఇష్టం వాళ్ళది. నేను చెప్తే నువ్వు వేస్తావు, నువ్వు చెప్తే నేను వేస్తాను. పబ్లిక్ నిర్ణయించుకున్నారు. ఆదరణ చూసి మరీ ఈ 3000 ఈ పబ్లిక్ ఈ వాలంటీర్కి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ఇస్తే మరి మీరు ఓర్చుకోలేక ఆ ముసలిలో ఉసురు తగిలిపోవడానికి మీరు ఈ రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వాళ్ళు వ్యతిరేకించినట్టే ఉంటారు. ఈరోజు అట్టే ఉంటారు. ఇంకా ప్రతిపక్షంలో ఉంటారు. అదే ప్రతిపక్షంలో అదే 25 సీట్లు 30 సీట్లలో నిలబడిపోతారు. విజయం సాధిస్తుంది, విజయం దూసేస్తుంది. ప్రజాబలం ఏంటో సిద్ధం బస్సు యాత్రలోనే కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని పేదలను ఎంత కక్షపూర్తిగా చేస్తున్నారు? ఏమంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో అవాకులు చవాకులు పేల్చి మనము అధికారంలోకి రావాలి. అది మనం ఏదో ఒకటి చెప్పి మసిబూసి మారేడికాయ చేసి అదిగో పులి ఇదిగో నక్కని మనము అధికారంలోకి రావాలి. పులి సింగల్గా వస్తుంది. నువ్వు 4-5 తోడేళ్ళతో కలిసి వస్తున్నావు యుద్ధం చేయడానికి. నువ్వు సింగల్గా రావచ్చుగా. నువ్వు సీనియర్వి, నీ వయసే, నీ అనుభవం అంతా. జగన్మోహన్ రెడ్డికి వయసు లేదు, పిల్లవాడు సింగల్గా వస్తున్నాడు. నువ్వు 3-4 కలిసి వస్తున్నావు. మరి నీ సిన్సియారిటీ ఏంటో సింగల్గా వచ్చినా తెలిసిపోయేదిగా. ఇలా 3-4 దేనికి? ఈరోజు 1వ తారీఖు కదా పెన్షన్ వచ్చిందా? వాలంటీర్ తీసుకొచ్చారా? రాలా. ఎందుకని? ఏది ఇస్తే కదా తీసుకునేది. వాలంటీర్ చేత పెన్షన్ పంపించొద్దని చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసు వేశారు. వేసింది వస్తావే, కేసు వేసింది వస్తుంది. కోర్టు కూడా అయితే చంద్రబాబు వేసిన పిటిషన్ కోర్టు అనుమతి తీయలే. అది ఈసీ పద్ధతిలో ఉంది, మేము జోక్యం చేసుకోలేమని కోర్టు చెప్పింది. కోర్టు అయితే తప్పట్లే. అది ఈసీ పరిధిలో ఉంది, మేము జోక్యం చేసుకోలేమని కోర్టు చెప్పింది. వాళ్ళే పట్టుకున్నారు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ఆయన అంటే వాలంటీర్ వ్యవస్థ మీద కొలాకు ఇప్పుడే కాదు, ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కూడా ఒక వాలంటీర్ మీద ఏదో ఒక ఆరోపణలు చేస్తున్నారు. నిన్న ఒక ఆయన ఉన్నాడు తిరుపతిలో అంటే బొజ్జల శుద్ధిరెడ్డి, వాలంటీర్లు జీఎస్లు టెర్రరిస్టులు అంటున్నారు. అది ఎవరైనా నమ్ముతారా? అలా వాలంటీర్లు చేసి పడేంది. వాళ్ళ పరిధిలో వాళ్ళకున్న అవకాశం వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఏదైనా గవర్నమెంట్ పథకాలు వస్తే వచ్చి ఇలా చెబుతారు. అర్హత ఉన్న వాళ్ళకి రాసుకుంటారు, పోతుంటారు. పంచాయతీ కూర్చుని పిచ్చులు ఇస్తారు. అది వారి పరిధి. వారంటీలు జియాదులు టెర్రరిస్టులు అంటే అది ఎంతవరకు సభం? ఆయన పవన్ కళ్యాణ్ ఉండదు. వాలంటీర్లు వచ్చినాక 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారట. మరి అది ఊరికి ఆరోగ్యం నిరూపించాలి కదా. 30,000 మంది మిస్ అయిపోయినారు వాలంటీర్ ద్వారా. అది ఎంతవరకు కరెక్ట్? నిరూపి ఎక్కడ మన పేటలో ఉన్నారు. ఒక చదువుకు 2-3 వారంటీ ఉన్నారు. మరి పలానా ఏరియాలో పలానా ప్రాంతంలో వారంటీ ద్వారా ఒక 10 మంది 2 మిస్ అయిపోయినారు అంటే నిరూపి కేసు పెట్టి లేదా ఉత్తారు పనులు ఎన్నైనా చేయొచ్చు. ఏదానికి దానికి ఏముంటుంది? ఈ 44 ఇలాగే మాట్లాడతారు. ఎందుకని అంటారు? మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వారంటీ అంటే ఇది జగన్ తెచ్చిన కొత్త వ్యవస్థ. ఇది అదివరకు గవర్నమెంట్లో ఏ వ్యవస్థ చాలా. ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఏ ముఖ్యమంత్రి ఈ వారంటీ వ్యవస్థ చాలా ఇది ఒక్కటి తెచ్చాడు. అందువల్ల 7,000 ఒక కుట్ర. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకే పెన్షన్ అనే కార్యక్రమం తీసుకొచ్చారు వాలంటీర్ చేత. అడ్డుకోవటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది అడ్డుకోవడానికి ఇది చెప్తలే, ఇది కుట్ర పొలుగు చేసి పడే. ఆ నిమ్మగడ్డ రమేష్ ఆయన చేత పిటిషన్ వేయించి, ఆయన మాజీ ఎన్నికల కమిషనరు చంద్రబాబు బినామీ ఆయన. అందువల్ల ఆయన ద్వారాగా మేనేజ్ చేసి వారంటీలకి హెల్పించే లేకుండా చేశారు. 55 నెలల తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీల వద్దకే నిలబడే దుస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎందుకంటే గ్రామ పంచాయతీలు చూసేది చెప్తలే ఏం రోజులు ఉంటుంది, ఈ 2 నెలలు ఉంటుంది. ఇది మళ్ళీ ఎన్నికలు అయిపోతాయి. ఎన్నికలు కమిషన్ అసమాచారం రోజులు ఎన్నికల పోవట్టి నియమాలు ఉన్న రోజులు వాళ్ళ చేతుల్లో నడుస్తుంది. ఎన్నికలు అయిపోయినాక ఏముంది వాళ్ళ దగ్గర కొబ్బరి రోజు గొట్టం ఏముంది.
మళ్ళీ ప్రభుత్వాలు వస్తాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఆ రోజుకి వాళ్ళు పరిపాలన చేస్తారు అంతే. మరి పంచాయతీ వద్దకి ఎండలో నిలబడి తెచ్చుకోవాలంటే ఇబ్బంది కదా. మరి తప్పదు తెచ్చుకోవాలి, ఏం చెప్తాం మరి తప్పదు. ఇప్పుడు 2 నెలల మటుకు తప్పదు తెచ్చుకోవాల్సింది. కమిషన్ నిర్ణయం కదా. ఇప్పుడు ఈ 2 నెలల మటుకు ఎలక్షన్ కమిషన్ ఇలా చేస్తే అలా నడుచుకోవాల్సింది. అదే వాళ్ళ పరిధిలో వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళు రూల్స్ ఉంటాయి. వాళ్ళు రూల్స్ ప్రకారం వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. ఎవరికి అధికారం ఉంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయాలి? ఇది కరెక్ట్ కాదు.